రే ఎవరయ్యా మీరు? అడ్డగాడిదలాగా రోడ్డుకి అడ్డంగా ఉన్నారేంటి? పక్కగా జరగండి. ఏ చేతులు తీయండి. రే పంతులు, డాన్స్ పంతులు, నీకు డాన్స్ చేయడం వచ్చు, కానీ మాకు ఫైట్ చేయడం వచ్చు. కొట్టామంటే చచ్చిపోతావు. ఏంటి బెదిరిస్తున్నారు? నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా? ఎక్కడికి వెళ్తున్నారా? అయోధ్య లంకకి వెళ్తున్నాం. అందుకే మిమ్మల్ని అడ్డుకున్నాం. రఘురాం గారికి తెలిసే మిమ్మల్ని వదిలిపెట్టరు. అసలు మిమ్మల్ని పోనిస్తే కదా. రా. ఎవరయ్యా మీరు? ఏం చేస్తున్నారు? అరిచావో చస్తావు. చూడు, చిన్నపిల్లలున్నారు. కావాలంటే అద్దాలు వేసుకొని లోపల ఏసీ వేసుకొని అన్నీ మూసుకొని కూర్చో. గేర్ మారుస్తాను, యాక్సిలరేటర్ రైజ్ చేస్తానంటే మాత్రం కత్తి చూసావుగా ఎంత పదునుగా ఉందో. అదే 10 మంది పిల్లలకి తకిట తకిట అని పాడుతో డాన్స్ నేర్పించేవాడివి. అర్థమైందా? అర్థమవుతుంది సార్. వెళ్ళు. ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళు. రే డ్రైవర్, కార్తీ. తెలివితేటలు ప్రదర్శించి ఫోన్ చేసి చెప్తావా? లేదు సార్, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటాను. వెరీ గుడ్. పోనీ. మాస్టారు, మనల్ని డాన్స్ చేయమన్నారు కదా. వీళ్ళు మనల్ని చంపేస్తామంటున్నారమ్మా. బతికుంటే అయోధ్య లంకలో కాకపోతే రావణ లంకలో డాన్స్ చేసుకోవచ్చు. మనకు ప్రాణాలు ముఖ్యం. చెప్పండి మేడం. ఎరా పని అయిందా? అయింది మేడం. ఇప్పుడే యూటర్న్ తీసుకొని వెనక్కి వెళ్ళిపోయారు. వాళ్ళని అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దు. అలాగే మేడం, మేము చూసుకుంటాం. గుడ్. రఘురాం అన్నయ్య, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇస్తావా? అది నేనుండగా ఎలా జరుగుతుంది అన్నయ్య? జరగనివ్వను. శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు రఘురాం గారు. ధన్యవాదాలు పంతులు గారు. ఉగాది శుభాకాంక్షలు. సంతోషం. మరొక కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. ప్రతి సంవత్సరం మీరు ఇక్కడికొచ్చి పంచాంగ శ్రవణం చేస్తున్నారు. మీరు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా మీరే పంచాంగ శ్రవణం చెయ్యాలి. సంతోషమయ్యా. ముందుగా ఈ ఊరికి మంచి జరగబోతుందయ్యా. పంచాంగం ప్రకారం ఈ ఊరు ఎంతో అభివృద్ధి చెందబోతుంది. వృద్ధిలోకి వస్తుందయ్యా. ముందు వివరంగా మీ గురించి ఒక మాట చెప్తాను. అయ్యా, మీ పంచాంగం ప్రకారం ఆదాయం 5, ఖర్చు 10, రాజ్యపూజ్యం 10 ఉంటే అవమానం కేవలం 4 మాత్రమే ఉంది. అంటే మన రఘురామ్ గారు ఏదనుకుంటే జరుగుతుందన్నమాట. ఆయన వైభవాన్ని అలాగే ముందుకు తీసుకువెళ్తారన్నమాట. అన్నీ పోయి అవమానాలు కష్టాలు మాత్రమే మిగిలేలా నేను చేస్తాను. పంతులు గారు, అన్నిటికంటే ముఖ్యంగా నా 10 ఎకరాల పొలంలో శివాలయం కట్టాలని సంకల్పించాను. అది జరిగితే చాలు. మీరనుకోండయ్యా, జరిగిపోతుంది. మీకు రాజపూజ్యం పుష్కలంగా ఉందని చెప్తోంది పంచాంగం. మనతో పాటు మన ఊరు కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంటే మనకింకా ఏం కావాలండి? అయోధ్య ఈ రోజుకి చరిత్ర పుటల్లో పుణ్యభూమిగా నిలిచిందంటే అక్కడ రామరాజ్యం ఉండటమే.
అలాగే ఈ అయోధ్య లంక కూడా రఘురాము గారి సారథ్యంలో వారి చల్లని చూపుతో ఎల్లకాలం సస్యశ్యామలంగా ఉంటుంది. పంతులు గారు ఒకసారి నా జాతకం కూడా చూసి చెప్తారా? నీ జాతకం చెప్పడానికి పంచాంగం చూడాలా? చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత అన్నట్టు స్వయం కృతాపరాధాలు ఎన్నో చేశావు. నువ్వు అనుభవించాల్సింది ఇంకా చాలా ఉంది కానీ అయినా నువ్వెక్కడేం చేస్తున్నావు పని చేయకుండా? అదేంటండి, అందరూ ఇక్కడే ఉన్నారు కదా, నాకు అక్కడ పనే ఉంటుంది. సంతోషం పంతులు గారు, మీరు పంచాంగ శ్రవణం చేశాక మాకు మరింత ధైర్యం వచ్చింది. అయ్యా శ్రీను అద్య, మీకు ఈ సంవత్సరం పండంటి బిడ్డ పుట్టబోతుంది. మేడం, మీరు అడిగిన ఇల్లు ఇదే. కమ్ 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 కమ్. హలో హలో, ఆగండి ఆగండి. ఎవరు మీరు? ముసుగు దొంగలా ఉన్నారు. ఎవరు కావాలి? నాది పేరు షేకు ఉమర్, ఇది పేరు ప్రిన్సీ. నాది పేరు గంగోలీ. అయితే ఏంది? మీకెవరు కావాలో చెప్పండి. వాసుదేవ్ది కావాలి. హ? ఏం మాట్లాడుతున్నారు? బుర్ర పాడైందా? ఎలాండి ఎలాండి. హలో మిస్టర్ గంగుల్, మేము అర్జెంటుగా వాసుదేవ్ని మీట్ అవ్వాలి. హీ ఈజ్ అవర్ క్లయింట్. మాది బిజినెస్ రిలేషన్. ఏం రిలేషన్షిప్ ఏంటో. సార్ లోపల లేరు, వెళ్ళండి వెళ్ళండి. లోపల లేరు క్యా? అంటే ఇక్కడికి ఇంకా రాలేదని. మాది ఆ వాసుదేవ్ని అర్జెంటుగా కలవాలని ఉంది. ఇప్పుడు కలవడం కుదరదు. సారు అయోధ్య లంక వెళ్ళారు. అయోధ్య లంక 2 సపరేట్ ప్లేసులు కదా. అయోధ్య వెళ్ళారా లంక వెళ్ళారో చెప్పు. అయోధ్య లంక అనేది ఒక ఊరు. విలేజ్ విలేజ్ గ్రేట్ విలేజ్. అక్కడ ఉగాది సంబరాలు జరుగుతున్నాయి. అక్కడికి వెళ్ళారు. అది ఫోను నెంబర్ ఉంటే ఇవ్వు. నా దగ్గర లేదండి. మాది పని అర్జెంటు, ఏదో ఒకటి చెయ్యి, క్విక్ క్విక్. లేదండి, మేము అలా ఫోన్ చేయకూడదు. అరే భయ్యా, మాది ముఖ్యమైన పని ఉంది. లేదు అంటే చాలా లాస్ వస్తుంది. బిగ్ ప్రమాదము ఉంది. మీ మొఖాల మండ ఏం అర్థం కావట్లేదు. ఉండండి, కాల్ చేస్తాను. హలో హలో మున్నా, సార్ని కలవడానికి ఇద్దరు వచ్చారు. తెల్ల ముసుకేసుకుని ఒకరు, పండిపోయిన జుట్టుతో ఒకరు, ఇద్దరు వచ్చారు. సరే, సార్ మీటింగ్లో ఉన్నారు. అర్జెంటా? ఒక్క నిమిషం ఉండండి. సార్, మీకోసం ఎవరో వచ్చారంట, వాళ్ళు మాట్లాడతారంట. హలో, మిమ్మల్ని కలవడానికి ఇద్దరు వచ్చారు సార్. హలో సార్. హలో, ఇక్కడంతా గోలగా ఉంది, నేను తర్వాత మాట్లాడతాను. అలాగే సార్.